ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నో ఫియర్, ఐఎమ్ హియర్. కమ్ 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 అంటుంటే తిరగండి. లేవండి లేవండి లేవండి. అయ్యో వాటర్ ఏమైనా కావాలండి? ఓకే ఓకే. ఇంతకీ ఎవరు మీరు? నేను రుద్ర రుద్ర ప్రతాప్. మీరా? మీరు ఇక్కడ ఉన్నారండి సార్? కోర్టులో కదా ఉండాలి. బ్రదర్ ఉన్నాడండి అక్కడ. అదే కోర్టుకు వెళ్ళాలి అంటున్నాను. అవును, ఇంతవరకు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. వేరంతా ఊగిపోయింది. భూకంపం ఏమైనా వచ్చిందా సార్? ఇంచుమించుగా అలాంటిదే. వీళ్ళంతా ఇలా పడిపోయారేంటి? అయితే ఇది మీరు సృష్టించిన భూకంపం అన్నమాట. అవును, వీళ్ళు అసలు పైకి లేస్తారా? భూమి మీద నౌకలుంటే పైకి లేస్తారు, లేదంటే పైకి పోతారు. అయినా మీ కేసు వాదించకుండా ఉండడానికి నన్ను కిడ్నాప్ చేసి మరి ప్రేమ్ బాబుని బ్లాక్ మెయిల్ చేశారంటే వీళ్ళని మీ శత్రువులే పంపించుంటారేమో. కావచ్చు, కాకపోవచ్చు. అంటే అంటే బ్రదర్ కి శత్రువులు ఎక్కువే. అదే మనకు కూడా శత్రువులు ఎక్కువ. కానీ కేసు ఎప్పటి నుంచో కోర్టులో ఉంది. ఎప్పుడు లేనిది ఇప్పుడే లాయర్ని ఎందుకు అడ్డుకుంటారు? బహుశా వాళ్ళు ప్రేమ్ లాయర్ గా సక్సెస్ కాకూడదు అని ఏదైనా చేసుంటారా? నిజమే, ప్రేమ్ బాబు కూడా శత్రువులు ఉన్నారు. మరి వీళ్ళెవరో ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని ఏంటి మీరు వాళ్ళని 4 తన్నేస్తే నిజం చెప్పేస్తారనుకుంటున్నారా? చెప్పరుగాక చెప్పరు. ఎందుకంటే వీడు బినామీలు. అసలు సునామీ వేరే ఉంటాడు. వాడు వీళ్ళకి డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉండడు. ఇదో పెద్ద చైన్ లింక్ అండి. ఇదిగో వీళ్ళ కోసం మనం డిస్కషన్ చేస్తూ కూర్చుంటే అవతల కోర్ట్ టైం అయిపోతుంది. అవును కదా, త్వరగా వెళ్ళండి. ప్రేమ్ బాబు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఇప్పటికిప్పుడు అంత దూరం ఎలా వెళ్తారు? కాస్తంత మీ లెగ్గు లోపలికేసుకుని చెప్తాను. బాయ్ బాయ్ గైస్.